కూటమి ప్రభుత్వము భారీ మెజార్టీతో అధికారం చేపట్టి 15 నెలలు కాకముందుకే ఆల్రెడీ అసంతృప్తులు, అలకలు, పార్టీ ఫిరాయింపుల వరకు మొదలైంది. ఇంత పార్టీ ఫిరాయింపులు, ఇంత అలకలకు పోతున్నది ఎవరనే కదా మీ ఆలోచన. అయితే దాని గురించి మాట్లాడుకుందాం. ఈ రోజు కూటమి ప్రభుత్వము ఇంత పరిస్థితిలో ఉన్నది అంటే దానికి అవునన్నా కాదన్నా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్ర పోషించారు. కూటమి బలహీనంగా ఉన్న సమయంలో ఆయన ఈ కూటమి ఏర్పాటులో అత్యంత కీలకమైన ఒక పాత్ర పోషించి ఈరోజు అధికారంలోకి తీసుకురావడానికి, జగన్ని గద్దె దింపడానికి తన వంతు పాత్ర అద్భుతంగా పోషించారు. అయితే ఆయన ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్లో గెలిచారో పిఠాపురంలో, ఇప్పుడు పిఠాపురమే పెద్ద సమస్యగా మారింది. పిఠాపురంలో అంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్న వర్మ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలుపులో అక్కడ ఒక పాత్ర పోషించారని అందరికీ తెలుసు. కానీ ఆ పాత్ర పోషించిన వర్మ ఈరోజు పవన్ కళ్యాణ్ మీద ఎర్ర జెండా ఎగరేస్తున్నారు. ఆ పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్న వచ్చినప్పుడు నాగబాబు ఇక్కడ ప్రజల ఎజెండాతోటి, ప్రజల ఆశీర్వాదంతో పవన్ కళ్యాణ్ గెలిచారు. కానీ ఎవరో గెలిపించారు అన్న భ్రమల్లో ఉన్నారు. ఆ భ్రమల నుంచి వెళ్ళి బయటికి రావాలి అని నాగబాబు మాట్లాడటము. పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత వర్మకు క్యాబినెట్ ర్యాంకులో ఒక పదవి వస్తుందని భావించారు. కానీ ఇప్పటి వరకు ఆ పదవి రాలేదు. అదొక అసంతృప్తి. పైగా రోజు రోజుకు జనసేన వర్సెస్ టీడీపీ అన్న ఒక దూరం పెరిగిపోతుండటంతో ఈరోజు వర్మ టీడీపీ స్వతంత్రుడిగా టీడీపీలోకి వచ్చి టీడీపీలో గెలిచి టీడీపీ తరపుగా కూటమి అధికారంలో రావడానికి కీలకమైన పవన్ కళ్యాణ్ పోటీ చేసిన ప్రాంతంలో ఆయన గెలుపులో తన వంతు పాత్ర పోషించి ఈరోజు ఈ కూటమిలో ఇమడలేక వైఎస్ జగన్ పార్టీకి వెళ్లే పరిస్థితి వచ్చింది. అంటే కూటమి 15 నెలల్లోనే తమ కోసం త్యాగం చేసిన వాళ్ళ కోసం, తమ కోసం పనిచేసిన వాళ్లకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని వినిపిస్తుంది. మరే వర్మని కూటమి ఆపుతుందా, వదిలేస్తుందా, జనసేన రాజకీయాలకు బలిగా పోతున్నాడా చూడాల్సిందే. మరి పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని ఏ విధంగా డీల్ చేస్తారనేది భవిష్యత్తు పవన్ కళ్యాణ్ అభిమానులకు, ఆయన కార్యకర్తలకు ఒక సంకేతంగా మారబోతుంది. ఏం జరుగుతుందో చూద్దాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వివరాలకు సోషల్ పోస్ట్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.